వెల్కమ్ బ్యాక్ టు ఢిల్లీ జడ్జ్మెంట్ డే అప్డేట్స్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్రనేతలు వెనకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా వెనకంజలో ఉన్నాడు. ఇక కల్కాజీలో ప్రస్తుత సీఎంగా ఉన్న అతీషి కూడా వెనకంజలో ఉంది. అక్కడ రమేష్ బిదూరి అతీషి మీద సిట్టింగ్ ఎంపీగా ఉన్న రమేష్ బిదూరి పోటీ చేశారు. కల్కాజీలో 2 పర్యాయాలు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు అతీషి మీద ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆప్ అగ్రనేతలందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనకంజలో ఉన్న న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఇక జంగ్పురాలో మనీష్ సిసోడియా మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన కూడా వెనకంజలో ఉన్నారు. కల్కాజీలో ప్రస్తుత సీఎంగా ఉన్న అతీషి కూడా వెనకంజలో ఉన్నారు. కల్కాజీలో రమేష్ బిదూరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన కల్కాజీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో ముందంజలో వెళ్తున్నారు. బీజేపీ పార్టీ నిజంగానే ఆధిపత్యం ఇస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లలో మనం చూస్తుంటే బీజేపీయే ముందంజలో ఉంది. దాదాపు 14లో లీడ్లో కొనసాగుతోంది. 14 స్థానాల్లో బీజేపీ, ఆప్ 9 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ 1 స్థానంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 26-27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అధిష్టానాన్ని కైవసం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎన్నికలకి చాలా సీరియస్గా తీసుకుని ప్రచారం నిర్వహించారు. అలాగే ముఖ్యంగా అన్ని స్థానాల్లో కూడా బీజేపీ చాలా గట్టి పోటీ ఇవ్వడానికే ముందంజలో ఉండి హామీల వర్షం కూడా కురిపించింది. ఇటు దానికి పోటీగా ఆప్ కూడా అంతే స్థాయిలో హామీల వర్షం కురిపించింది. మేనిఫెస్టో రూపంలో ప్రజలకి చేరువయ్యే విధంగా ముందుకు వెళ్లాలనే యోచనలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. కానీ పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే ఉద్యోగస్తులు అయితే మాత్రం ఈసారి ఆప్కి ఒకంత వెనకంజ వేసేలాగా చేశారని చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా బీజేపీకే మద్దతు తెలిపినట్లుగా కనబడుతోంది మనం రిజల్ట్స్ చూస్తుంటే. రైట్, పోస్టల్ ట్రెండ్స్ చూస్తున్నాం, బ్యాలెట్ ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీయే ఒకంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం అప్డేట్స్ని. గోపి, ముఖ్యంగా ఆప్ అగ్రనేతలందరూ కూడా, ఆప్లో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా వెనకంజలో ఉండటం పోస్టల్ బ్యాలెట్లో దేనికి సంకేతం? ఎస్, ఆప్ కీలక నేతలు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేశారు, మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా పనిచేశారు, అతీషి ప్రస్తుత ఢిల్లీ సీఎం. సో వీరంతా కూడా ప్రస్తుతం వారి వారి కాన్స్టిట్యున్సీస్ లో ఇటు న్యూఢిల్లీ, కాల్కాజీ, జంగ్పురా ఇవి కీలక కాన్స్టిట్యున్సీస్. ఇటు ఆప్ కంచుకోటలుగా ఉన్న కాన్స్టిట్యున్సీస్. వీటిల్లో ప్రస్తుతం ఆప్ నేతలంతా కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మాత్రమే. పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా ఉద్యోగులు, అలాగే 85 ఇయర్స్ పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి వద్ద నుంచి వేసిన ఓట్లు, వీటిల లెక్కింపే ప్రస్తుతం జరుగుతోంది. వీటిలో ఎర్లీ ట్రెండింగ్స్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువ స్థానాల్లో లీడింగ్స్ లో ప్రస్తుతం బీజేపీ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొంత పోస్టల్ బ్యాలెట్స్ లో వెనకబడిన పరిస్థితి. ఈవీఎంస్ లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి ఏమైనా మారుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరంతా కూడా చాలా కీ క్యాండిడేట్స్. కేజ్రీవాల్ కానీ, అతీషి కానీ, అలాగే మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వీరంతా కూడా కీ అభ్యర్థులు. ఆమ్ ఆద్మీ పార్టీ కంచుకోటకు ముఖ్యంగా పునాదులుగా ఉన్న నేతలు వీళ్ళంతా. సో వీరే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లో ఇటు వెనక పడి ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ నేతలు రమేష్ బిదూరి కానీ, రమేష్ బిదూరి కల్కాజీ నుంచి, పర్వేష్ వర్మ న్యూఢిల్లీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోపి, ఎగ్జాక్ట్ ఇందాడు మనం అనుకున్నాం కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్ విషయంలో, ఎందుకంటే మొత్తం ఈ ఢిల్లీలో ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు అని కూడా మీరు మాటల్లో చెప్పారు. సో ఏదైతే ట్యాక్స్ రిలాక్సేషన్ బాగా ఉపకరించింది అనుకోవచ్చు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చూస్తుంటే బీజేపీకి. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే
ఈ ట్యాక్స్ రిలాక్సేషన్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి బడ్జెట్ లో కూడా వేతనజీవులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు. 10 లక్షల వరకు దీన్ని చేస్తారని చెప్పి భావించారు. కేజ్రీవాల్ డిమాండ్ చేసింది కూడా 10 లక్షల వరకు పెంచాలని. కానీ బీజేపీ అనూహ్యంగా 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకంగా ఎంప్లాయీస్ కి బిగ్ బూస్ట్ అని చెప్పాలి. వారు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ గా తమ పన్నుల్ని వృధా చేస్తున్నారు కేజ్రీవాల్ అన్న విషయాన్ని కూడా బీజేపీ ఒకనొక దశలో ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఫ్రీ బీస్ పేరుతో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉచితాలని అలవాటు చేసింది. ముఖ్యంగా అసలు దేశంలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లను పరిచయం చేసిందే ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో మొదట అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని పుణికి పుచ్చుకొని ఇటు పంజాబ్ లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కూడా 200 యూనిట్లు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అమలవుతుందంటే దానికి మొదట ఆజ్యం పోసింది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ. సో అటువంటి కీలక హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. లిక్కర్ స్కామ్ కానీ జల్ బోర్డ్ స్కామ్ కానీ అలాగే విద్యా సంస్థల్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించిన నిధుల్లో దుర్వినియోగం కానీ సో ఇవన్నీ కూడా ఈ అవినీతి అంశాలతో పాటుగా కేజ్రీవాల్ నివాసం ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడిని నేను గవర్నమెంట్ వెహికల్ వాడను గవర్నమెంట్ బంగ్లా వాడను అని చెప్పిన వ్యక్తి 10 ఏళ్లలో ఏ విధంగా పార్టీ పెట్టినప్పుడు ఎట్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో అది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఏ విధంగా అవినీతి పరుడుగా కేజ్రీవాల్ మారాడు అన్న విషయాన్ని ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అలాగే ఎంప్లాయీస్ కి విషయంలో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఖచ్చితంగా పనిచేసింది అని చెప్పడానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపే ఒక నిదర్శనం. సో నెక్స్ట్ ఈవీఎంస్ ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఇదే ట్రెండ్స్ కొనసాగితే కనుక బీజేపీ గ్రాండ్ విక్టరీ దిశగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది కొంత సైలెంట్ ఓటింగ్ జరిగింది. ప్రజలు భయపడ్డారు బయటకు చెప్పడానికి. ఖచ్చితంగా ఆప్ ని మరోసారి ఆశీర్వదిస్తారు. వరుసగా 4వ సారి కేజ్రీవాల్ సీఎం అవుతారు. బీజేపీ అవినీతి పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ. సో మేము ప్రజలకు మంచి చేసే పార్టీ, కట్టర్ ఇమాందార్ నిజాయితీ పరుడు కేజ్రీవాల్. కానీ బోగస్ కేసులు తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ అయితే మాత్రం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా లేదు, బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ లీడింగ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి లేదు. సో ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్య కనిపిస్తుంది ప్రస్తుతం వస్తున్న రిజల్ట్స్ బట్టి చూస్తుంటే. సో ఖచ్చితంగా బీజేపీకి కనుక ఇవే ట్రెండ్స్ తుది వరకు కొనసాగితే బీజేపీ విజయం అనేది నల్లేరు మీద నడకగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక భారీ ఇంపాక్ట్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఇచ్చిన హామీలు, మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫ్రీ బీస్ అన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ 200 యూనిట్లు 300 యూనిట్లు చేయడం, అలాగే 2100 2500 మహిళలకి ఇస్తామని చెప్పడం, అలాగే ఆయుష్మాన్ భారత్ ని ఢిల్లీలో ఇటు ఆరోగ్య కల్పనకు సంబంధించి హాస్పిటల్లో ఉచిత వైద్యం అందజేస్తామని చెప్పడం. సో ఇవన్నీ కూడా కొంత ఇంపాక్టెడ్ అంశాలుగా ఉన్నాయి. సో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది పూర్తి కావస్తోంది. 8:30 అవుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈవీఎం ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కాబోతోంది. సో ఈవీఎం ఓట్ల లెక్కింపులో 19 కౌంటింగ్ కేంద్రాలు 11 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. సో ఈవీఎంస్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్ పిక్చర్ అనేది మనకు తెలుస్తుంది మరికొద్ది గంటల్లో. సో ప్రస్తుతం బీజేపీ లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి.